10 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్న 12 ఏళ్లుగా పీఎం మోదీ ఉన్న రాష్ట్ర అభివృద్ధి చెందలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫోటోలు పెట్టుకుని వచ్చి ఓట్లు అడిగితే కాదు, చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. 3000 కోట్లతో గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 2027లో గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పెళ్లికి పోయేటప్పుడు అంట పిల్లిని సంకల పెట్టుకొని పోయినట్టు ఏదో ఉంటుంది తోడు అని. కేసీఆర్ను ముఖ్యమంత్రిని మీరు చేస్తే కొడుకుని మున్సిపల్ మంత్రి చేసుకున్నాడు. అయ్యో కొడుకుకు మంత్రి ఇస్తే మరి అల్లుడు అలుగుతాడని ఆయనకు హరీష్ రావుకో మంత్రి ఇచ్చిండు. అయ్యో అల్లుడికి ఇస్తే మళ్ళీ బిడ్డ అలుగుతుంది ఇంటికి రాదని చెప్పి బిడ్డకు కూడా ఎంపీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు. మళ్ళీ ఇంతమందికి ఇచ్చిన మందులో సోడా పోస్తాయని సంతోష్ రావు అని ఉంటాడు సడకుని కొడుకు, గాయనకు కూడా రాయసాబ్ ఇచ్చిండు. ఇంటిల్లి పాదికి పదవులు ఇచ్చుకున్నాడు తప్ప మన ఊరికేమన్నా నిధులు ఇచ్చిండా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాళేశ్వరం అయిపోయింది, పక్కనే ఉంది. 1,00,000 కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని మీ మోడీ గారే చెప్పిండ్రు కదా. సిబిఐ విచారణకు మీకు పంపించి 6 నెలలు అయ్యింది. ఎవడడ్డుకున్నాడు? ఫార్ములా ఈ కార్ రేస్లో ఈడీ కేసుకు పంపించి 6 నెలలు అయింది. ఇవాళ కేటీఆర్ని ఎందుకో పిలుస్తలేరు. ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ను హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈరోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్టు చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేనెట్లా చేస్తాను. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతోని వేధించవచ్చు, కానీ మీ చీకటి మిత్రుడు మీ ఫెవికాల్ బంధం మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేటీఆర్ను ఈ శుక్రాచార్యుణ్ణి మారీచుని సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్ హరీష్ కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్కు, ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మా ఫోన్లని మా భూములు కొనుక్కున్నోళ్లను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు. మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా. 1000 కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు, 100 ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వ సాగ్వకు వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా? గుంజుకున్న మాట వాస్తవం కాదా? మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, చేసిన పాపాలు ఊరికే బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డ మీద, వరంగల్ జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. మీరు ఎగరేస్తారని సంపూర్ణమైన విశ్వాసం నాకు, నమ్మకం ఉన్నది. దెబ్బకు దెబ్బ కొడదాం, ఎత్తుకు పై ఎత్తేద్దాం. ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు, కేసీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షానే కాదు, ఇక మీ తాతలు ముత్తాతలు ఉన్నా తీసుకొని రండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సంగతి తేలుస్తారు. మా అక్కలు, నేను హెలికాప్టర్లు వస్తుంటే చూసిన మా అక్కలు చీరలు కట్టుకొని